మేడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అసలు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మక వందనం అయితే ఏమి, ఇట్లాగా రేషన్ కార్డులు చేయడం అయితే ఏమి, పెన్షన్స్ వచ్చిన ప్రతి నెల నుంచి 7,000 ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత ప్రతి నెల పెన్షన్ రావటం అయితే వికలాంగులకైతేనేమి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్. అంటే మహిళలకు భద్రత లేదు, రక్షణ లేదు, మహిళలపైన ఎక్కువ దాడులు జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు వాస్తవంగా మహిళలకు ఎలా ఉంది భద్రత? వైసీపీ వాళ్ళు ఆయన మీద బురజలే దానికి చెప్పేదే ఇది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మహిళలకి రక్షణగానే ఉంటాడు. ఎక్కడ జరిగిన ఇప్పుడు మనం హోంమంత్రి అనితా గారు వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే అన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. అదంతా వైసీపీ వాళ్ళు బురజల్లడమే మన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే ఆయనకి ఇది లేదు కదా, అందుకనే అలా చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన ముందుకు రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎత్తుకుంటే మా నెల్లూరులో ప్రోగ్రామ్ అంటున్నారు, ఇప్పుడు 3 times క్యాన్సిల్ అయింది. ఎందుకు రాలేకపోతున్నాడు? అట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు సార్. అందరికీ ఎవరు ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. జగన్ గారు అలా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఒక మహిళగా చెప్పండి, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనకు ఇప్పుడు ఏడాది చంద్రబాబు నాయుడు పాలనకు ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే సార్ అప్పుడు అన్ని చెప్పడమే కానీ ఏది చేయలేదు సార్. అంత పిడిగిడి మట్టి ఎక్కడా వేయలేదు. 10,000 ఆటో కార్మికులకు వాళ్ళకి వేసాడు తప్పిస్తే ఇంకైతే ఏ పని చేయలేదు, ఏమీ చేయలేదు సార్. ఇప్పుడు ఈ సంవత్సరంలో అందరూ సుభిక్షంగా సంతోషంగా ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నా చంద్రబాబు గారిని తలుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. అది